ఈరోజు మన ఛానల్లో వేడి వేడి మైసూర్ బజ్జీ చేసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. మైసూర్ బజ్జీకి ముందుగా కలుపుకోవటానికి ఈజీగా ఉండే బౌల్ తీసుకుని దానిలో పుల్లటి పెరుగు 3/4 కప్ వేసుకోవాలి. నేను ఒక్క పర్సన్కే చేస్తున్నా కాబట్టి ఇది సరిపోతుంది. ఆ పెరుగుని బాగా బీట్ చేయాలి. ఇలా వచ్చాక దీనిలో 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఈ రెండిటిని చేతితో మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తాయి మైసూర్ బజ్జీ. దానిలో కొంచెం తినే సోడా వేసుకోవాలి. అలానే బజ్జీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇది ఒక 2 అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత దానిలో టేస్ట్కి సాల్ట్, అలానే చిన్నగా కట్ చేసుకున్న అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటితో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక మళ్ళీ మంచిగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎలా ఉండాలంటే బజ్జీ వేసిన ఒక 2 సెకండ్స్కి అది పైకి తేలాలి. అలా ఆయిల్ హీట్ అవ్వాలి. అప్పుడు మన పిండిని బజ్జీలా ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి. చూడండి, మైసూర్ బజ్జీ కలర్ ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా అవన్నీ చూడండి. అలాగే ఈ మైసూర్ బజ్జీ మీరు ఒకసారి ట్రై చేయండి.